తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం 20th లెసన్‌లో ఉన్నాం. సో ఈ లెసన్ 20లో మనం నేర్చుకోబోయే దానికంటే ముందు మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మీకోసం లింక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ప్రీవియస్ లెసన్లో మనం వైల్ లూప్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ లెసన్లో డూ వైల్ లూప్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఏంటి డూ వైల్ అంటే అంటే వైల్ లూప్లో మనం ఎన్నిసార్లు కావాల్సితే అన్నిసార్లు ఒక పనిని పదే పదే చేయాల్సి వచ్చినప్పుడు వైల్ లూప్ని ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకోవడం జరిగింది. అయితే మనం ఇచ్చిన టెస్ట్ అనేది తర్వాత చేసి ముందు ఒకసారి మినిమం గ్యారంటీతో ప్రింటింగ్ చేసినప్పుడు అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అయితే డూ వైల్ని యూజ్ చేసినప్పుడు ఈ విధంగా రాస్తాం. ప్రింట్ ఎఫ్ వచ్చేసి ద ఎక్స్ వాల్యూ ఈస్ %d న్యూ లైన్. ఓకే. సో ఇక్కడ ఎక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ వైల్ రాసుకొని టెస్ట్ అనేది చేస్తామన్నమాట. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ అనేది 10 కంటే ఎక్కువ. అంటే ఇది యాక్చువల్లీ రాంగ్ కదా. కానీ ఏమవుతుందంటే ఒకసారి అది ప్రింట్ అవుతుంది. ద ఎక్స్ వాల్యూ ఈజ్ 5. ఓకే. సో ఎక్స్ వాల్యూ 5 అని ప్రింట్ అవుతుంది. కానీ అది ఎక్స్ వాల్యూ యాక్చువల్లీ 10 అయినప్పుడు మాత్రమే ప్రింట్ చేయమంటున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం ముందుగా ఒకసారి ప్రింట్ చేసి ఆ తర్వాత టెస్ట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఇది ఎండ్లెస్ అవుతుంది. చూడండి. అవునా? సో ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఇది రాంగ్ అయినప్పటికీ కూడా ఒకసారి ప్రింట్ అయ్యే విధంగా తీసుకున్నాం అనమాట. అంతే. సింపుల్‌గా చెప్పాలంటే టెస్ట్ అనేది తర్వాత జరుగుతుంది. ముందుగా ఒక్కసారి ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఒకసారి మినిమమ్ గ్యారంటీ ఉన్నటువంటి టెస్ట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ మనం దీంతో సరిపెట్టుకుంటే ఇది ఎందుకు పనికిరాని లెసన్ అవుతుంది. ఓకే. ఎనీవేస్ మనం ఇంతకు మునుపు కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని అంటే ఒకసారి 3 సబ్జెక్టులు కావచ్చు, ఒకసారి 6 సబ్జెక్టులు కావచ్చు. ఈ విధంగా తీసుకొని దాన్ని యొక్క యావరేజ్ అనేది కనుక్కొనడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు అనేవి తెలియకుండా అంటే 5 సబ్జెక్టులు ఉండొచ్చు, 3 సబ్జెక్టులు ఉండొచ్చు, 4 సబ్జెక్టులు ఉండొచ్చు, 6 సబ్జెక్టులు ఉండొచ్చు. ఎన్ని సబ్జెక్టులు అనేది తెలియకుండా మనం ప్రతిసారి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో ఎన్ని సబ్జెక్టులు అనేది యూజర్ ఇష్టం అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే. అతను ఎన్ని సబ్జెక్టులు ఎంటర్ చేస్తే అన్ని సబ్జెక్టులని తీసుకొని దాని యొక్క యావరేజ్ అండ్ టోటల్ ఎంత అనేది కనుక్కోవాలనుకోండి. ఓకే. సో అలాంటి సమయంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్క్స్ సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫ్లోట్ ఫస్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్. ఓకే. టీ మార్క్స్ అనుకోండి అంతే. టీ మార్క్స్ అంటే ఏంటి? టోటల్ మార్క్స్. మన ఇష్టం కదా, ఏదైనా మనం తీసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ముందుగా 0 అనుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి ఎంటర్డ్ మార్క్స్.
ఓకే, లేదా మార్క్స్ ఎంటర్డ్ అని తీసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యూజర్ ఎన్ని ఎంటర్ చేశారో అనేది. ఓకే, సో ఫ్లోట్ తీసుకొని సబ్జెక్ట్స్ ఎన్ని, టోటల్ సబ్జెక్ట్స్ అంటే ఎన్నిసార్లు ఎంటర్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ అవుతుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫ్లోట్ యావరేజ్ మనం కనుక్కోవాల్సింది ఇది, ప్రస్తుతానికి 0 అనుకోండి. ఓకే, సో అంటే అతను మార్క్స్ ఎంటర్ చేసే కొద్దీ దాన్ని కలుపుకుంటూ వెళ్తూ టోటల్ మార్క్స్ అనేవి తీసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఆబ్జెక్ట్లోకి లోడ్ చేసేస్తూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్లోకి అది స్టోర్ అవుతూ ఉంటుంది. ఎట్లా దాన్ని యాడిషన్ చేస్తూ, ఓకే, దాన్ని మళ్ళీ మళ్ళీ కలుపుతూ ఉంటాం అనమాట ఎంటర్ చేసే కొద్దీ. సో ఎన్నిసార్లు ఎంటర్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ అవుతుంది. ఓకే, సో టోటల్ మార్క్స్ బై సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అవుతుంది. ఓకే, అది మనకు తెలిసినటువంటి విషయం. సో ఏం చేస్తామంటే డూ అనేది తీసుకొని దానికంటే ముందు ఒక విషయాన్ని ప్రింట్ చేద్దాం. ఇది ఎక్కడో చోట ఆపాలి కదా, మరి యూజర్ ఎంతవరకు ఎంటర్ చేస్తాడో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది ఇద్దాం. ఓకే, ఏమని ఇద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ లైన్ మధ్యలో ఇది రాసేద్దాం మనం. ఏమనంటే ఎంటర్ 0 టు ఎండ్. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఎండ్ చేయడానికి 0 అనేది ప్రెస్ చేయమని రాసామన్నమాట. ఓకే, 0 ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో అప్పుడు ఇది ఆగిపోతుంది అనమాట. ఓకే, సో డూ అనేది తీసుకొని ఇక్కడ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తాం అనేది రాసుకుందాం. సో ఇక్కడ ఈ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది చాలా కొంచెం లెంతీగా ఉండొచ్చు, చూడండి. సో దీని మధ్యలో మనం రాసుకుంటున్నాం. ఫస్ట్ న్యూ లైన్ తీసుకున్నాం, ఆ తర్వాత న్యూ లైన్ తీసుకున్నాం, తర్వాత రాసుకుంటున్నాం మధ్యలో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని అనేది ఇక్కడ %.0f, ఎందుకంటే ఫ్లోటే తీసుకున్నప్పటికీ కూడా మనం సబ్జెక్టులు ఎన్ని అనేది 2.00 5.00 ఈ విధంగా రాస్తే బాగోదు కదా. అందుకని 0.0f అన్నప్పుడు ఏమవుతుంది, అది పాయింట్ తర్వాత రాదనమాట, అంటే ఇంటిజర్ లాగానే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు అంటే /t అనేది తీసుకున్నప్పుడు ట్యాబ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్ తీసుకొని %2f అంటే ఒక 2 డెసిమల్ ప్లేసెస్ అనేది తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్ తీసుకొని యావరేజ్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, యావరేజ్కి కూడా 2 డెసిమల్ ప్లేసెస్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటండి టోటల్ సబ్జెక్ట్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ సబ్జెక్ట్స్. ఓకే, ఆ తర్వాత ఏంటండి టోటల్ మార్క్స్, టీ మార్క్స్. ఓకే, ఆ తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాం యావరేజ్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రింటింగ్ ప్రాసెస్ అనేది తీసుకున్నాం. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ %f ఇది 0 మధ్యలో 0.0 అంటే ఏంటంటే డెసిమల్ ప్లేసెస్ లేకుండా అని. సో ఏం తీసుకుంటున్నాం టోటల్ సబ్జెక్ట్స్, కాబట్టి టోటల్ సబ్జెక్ట్స్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత టోటల్ మార్క్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం, సో టీ మార్క్స్ అనేది తీసుకున్నాం. తర్వాత యావరేజ్. ఓకే, సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అది 000 అనేది ప్రింట్ చేస్తుంది. ఇది మనకు తెలిసిన వాల్యూస్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు
యూజర్ నుంచి మనం మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం అనుకోండి. సో ఏ విధంగా తీసుకుంటామంటే ఫస్ట్ ఒక న్యూ లైన్ అనేది తీసుకుందాం. ఓకే, సో న్యూ లైన్ తీసుకున్న తర్వాత ఎంటర్ మార్క్స్ అని రాద్దాం అంతే సింపుల్గా. ఆ తర్వాత న్యూ లైన్ తీసుకోకుండానే, ఓకే, ఎందుకంటే నెక్స్ట్ అంటే ఎంటర్ మార్క్స్ అని చెప్పేసి పక్కన మార్క్స్ ఎంటర్ చేసే విధంగా ఉంటుందన్నమాట అది. ఓకే, సో ఇక్కడ స్కాన్ ఎఫ్, సో ఫస్ట్ స్పేస్ ఇచ్చేసి ఏం తీసుకోవాలి మనం, మార్క్స్ ఎంటర్డ్ అనేటువంటి సారీ ఫ్లోట్ అనేది తీసుకోవాలి. ఓకే, వేరియబుల్ టైప్ కదా, డేటా టైప్ అనేది ఎంటర్ చేయాలి కదా ఫస్ట్, %f. ఆ తర్వాత యాంపర్సండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ ఎంటర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే దాంట్లోకి అది స్టోర్ అవుతుంది. ఓకే, సో యూజర్ నుండి మనం మార్క్స్ అనేవి తీసుకున్నాం. యూజర్ నుండి మనం మార్క్స్ అనేవి తీసుకోగానే ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ పెరగాలి కదా, సో సబ్జెక్ట్స్ టోటల్ సబ్జెక్ట్స్ అనేది తీసుకొని ప్లస్ అనేది పెట్టాలి. ఓకే, అంటే ఒక సబ్జెక్ట్ యాడ్ అయిందనమాట, ఎందుకంటే మార్క్స్ ఎంటర్డ్ అనేది తీసుకున్నప్పుడు యూజర్ నుండి మనం ఒక వాల్యూ అనేది తీసుకున్నాం, కొన్ని మార్క్స్ అనేవి తీసుకున్నాము, అంటే వెంటనే అప్పుడు ఏమైనట్లు ఒక సబ్జెక్ట్ యాడ్ అయినట్టు. ఓకే, ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం జరగాలి అంటే టోటల్ టీ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మార్క్స్ ప్లస్ మార్క్స్ ఎంటర్డ్. ఓకే, సో ఇదే విషయాన్ని మనం ఏ విధంగా రాస్తాం, మనం ఆల్రెడీ చూసినటువంటిదే మ్యాథ్ ఆపరేటర్లో. టీ మార్క్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఎంటర్డ్, అంటే అతను మార్క్స్ ఏదైతే ఎంటర్ చేశాడో అది టీ మార్క్స్కి యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ 0 ఉంది, అతను ఒక 50 ఎంటర్ చేస్తే 0 + 50 ఆ విధంగా దానికి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఓకే. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, యావరేజ్. ఓకే, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టీ మార్క్స్, ఓకే, టీ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్. అవునా, టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్, అది యావరేజ్ అనమాట. ఓకే, సో కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది ఓకే అయింది. మరి ఇది ఎండ్ పాయింట్ ఎక్కడ పెట్టాం మనం అంటే చూడండి, అతను ఏం ఎంటర్ చేస్తున్నాడు, మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాడు. సో మార్క్స్ ఎంటర్డ్ అనేటువంటి విషయాన్ని తీసుకొని ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే అతను 0 ఎంటర్ చేశాడంటే ఇంకా అది ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనం ప్రోగ్రామ్ రాసుకున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. అంటే అతను ఎప్పుడైతే 0 ఎంటర్ చేస్తాడో అక్కడ ఆగిపోతుంది, ఎగ్జిట్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం రాసుకోవడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం ఏమని, ఎంటర్ 0 టు ఎండ్, అంటే దీన్ని ఎండ్ చేయడానికి 0 ప్రెస్ చేయమని చెప్తున్నాం. ఓకే, 0 ఎంటర్ చేశాడంటే అయిపోతుందని మనం ముందే చెప్పుకున్నాం, అదే కండిషన్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే డూ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ ఇది ప్రింట్ చేస్తున్నాం ఏమని అంటే ఏం లేదు, టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎంత, యావరేజ్ ఎంత. ఓకే, ఇది ప్రింట్ చేస్తున్నాం మనం తీసుకున్నటువంటి వేరియబుల్ని. సో ఫస్ట్ అది ప్రింట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 0 0 0 అంతా 0 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది డిఫాల్ట్. అండ్ ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా, ఎంటర్ మార్క్స్ అన్నాం, మార్క్స్ ఎంటర్ చేయమని అడిగినప్పుడు అతను మార్క్స్ ఎంటర్ చేస్తాడు, దాన్ని తీసుకుంటున్నాం. సో అతను మార్క్స్ ఎంటర్ చేశాడు అంటే ఒక సబ్జెక్ట్ యాడ్ అయినట్టే కదా, ఒక సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అనేవి యాడ్ అయినట్లే. సో అప్పుడు టోటల్ సబ్జెక్ట్స్కి ప్లస్ అనేది పెట్టేసాము, అంటే ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసుకోమని మనం ప్రోగ్రామింగ్లో చెప్పాం. ఓకే, సో ఆ తర్వాత టోటల్ మార్క్స్కి మన యూజర్ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ని యాడ్ చేస్తాం. ఓకే, క్లియర్. అండ్ దాన్ని ఆధారంగా చేసుకొని యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ అనే ఫార్ములా ద్వారా మనం యావరేజ్ అనేది కనుక్కున్నాం, అది ఇక్కడ ప్రింట్ అవ్వబోతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు జరగాలి అంటే మన యూజర్ అనేవాడు
0 ప్రెస్ చేసేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉండాలి. ఓకే. సో ఒకసారి చూద్దాం. బిల్డ్ అండ్ రన్. సో చూడండి, ఎంటర్ 0 టు ఎండ్ అనేది ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసింది. ఆ తర్వాత టోటల్ సబ్జెక్ట్స్ 0, టోటల్ మార్క్స్ 0, టోటల్ యావరేజ్ 0. సో ఫస్ట్ 90 సబ్జెక్ట్స్, టోటల్ సబ్జెక్ట్స్ 1, టోటల్ మార్క్స్ 90, యావరేజ్ 90. సో ఇప్పుడు 80. ఓకే. సో టోటల్ సబ్జెక్ట్స్ 2, ఆ తర్వాత టోటల్ మార్క్స్ 170, యావరేజ్ 85. అంటే అతను ఎంటర్ చేసిన 2 విషయాలను అది స్టోర్ చేసుకొని టోటల్ మార్క్స్‌గా మారింది అండ్ యావరేజ్ తీసుకుంది. నెక్స్ట్ మరో సబ్జెక్ట్‌కి సంబంధించిన 70. ఓకే. సో టోటల్ సబ్జెక్ట్స్ 3, టోటల్ మార్క్స్ 240, యావరేజ్ 80. సో ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది ఎన్ని సబ్జెక్టులైనా సరే. ఓకే. సో మరి అతను ఏం చేయాలి దీన్ని ఎండ్ చేయడానికి అంటే 0 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే. 0 ప్రెస్ చేసినప్పుడు ఏం చేసింది అది ప్రాసెస్‌ని ఎండ్ చేసింది. ఓకే. సో ఇదే ఈ యొక్క రిటర్న్ 0 యొక్క అర్థం అన్నమాట. ఓకే. అంటే వాల్యూ అనేది 0 అయిపోగానే అది ప్రాసెస్‌ని ఎండ్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం క్రిటికలే, కానీ ఇది ఇప్పుడు అనవసరమైన టాపికే, కానీ అర్థం చేసుకోండి. చూడండి, మనం 0ని ఎంటర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోయే విధంగా పెట్టేసాం. సో ఈ విధంగా అది ఎన్ని సబ్జెక్ట్‌లో తెలియకుండా మనం ఒకసారి మినిమమ్ గ్యారంటీని తీసుకుంటూ ఇది ప్రాసెస్ కొనసాగే విధంగా తీసుకుంటూ, ఈ విధంగా మనకు సబ్జెక్టులు ఎన్నో తెలియకుండా మార్క్స్ ఎంటర్ చేసే దాన్ని బట్టి సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటూ అండ్ ఆ మార్క్స్‌ని టోటల్ మార్క్స్‌కి యాడ్ చేసుకుంటూ ఆ తర్వాత యావరేజ్‌ని కూడా మనం ప్రింట్ చేస్తూ వెళ్తున్నాం. ఓకే. ఒకసారి చూద్దాం. ముందు ప్రాంప్ట్ చేసాం 0 0 ఎంటర్ చేస్తే ఇంకా అయిపోయినట్టే అని. సో 90, ఆ తర్వాత 80, ఆ తర్వాత 70, ఆ తర్వాత 60. ఓకే. ఆ తర్వాత 80 అండ్ ఆ తర్వాత 90. 6 సబ్జెక్ట్స్ ఎంటర్ చేయడం జరిగింది. టోటల్ సబ్జెక్ట్స్ 6 అండ్ టోటల్ మార్క్స్ 470 అండ్ యావరేజ్ 78.33. ఓకే. సో 0 ఎంటర్ చేస్తే ఇది అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మనం చాలా చక్కటి ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అన్నమాట. ఎన్ని సబ్జెక్టులో తెలియకపోయినా పర్వాలేదు. దానికదే క్యాలిక్యులేట్ చేసుకుంటూ, దానికదే యావరేజ్‌ని సృష్టిస్తూ, దానికదే మనకు ఆ రిజల్ట్‌ని ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం మన కంప్యూటర్‌కి కల్పించవచ్చు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మీరు హెల్ప్ చేసిన వారవుతారు. అదే విధంగా మాకు కూడా హెల్ప్ చేసిన వారవుతారు. ఓకే. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.